హృదయంలో భద్రం చేసుకొని ప్రియ సహోదరి సహోదరుడా జ్ఞాపకం ఉంచుకోండి. 3 విషయాలు మీ ఎదుట తెలియజేయబడ్డాయి. ఒక దేవుని సేవకుడుగా లేదా ఒక పాస్టర్ గా ఒక వ్యక్తి పిలువబడాలి అంటే మొదటి విషయము దేవుని యొక్క పిలుపు కలిగి ఉండాలి. రెండవ విషయము ఆ దేవుని పిలుపు తగిన రీతిలో ఆ దేవుని వాక్యం గురించి పరిశీలి పొందిన వ్యక్తిగా ఉండాలి. మూడవ విషయము దేవుని అభిషేకము పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. ఈ 3 ఉన్న వ్యక్తి దేవుని సేవకుడుగా మనము గుర్తించవలసిన దేవుని వాక్యము సెలవిస్తుంది. పిలుపు కలిగి ఉండాలి, తర్ఫీదు పొందిన వ్యక్తిగా ఉండాలి, అభిషేకము పొందిన వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు లేదా దేవుని యొక్క ప్రసన్నత ఆ దేవుని సేవకుడి మీద మనం చూడవచ్చు. ఈ లక్షణాలు లేకుండా బైబిల్ చేత పట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సేవకుడు లేదా పాస్టర్ అని పిలవడానికి వీలు లేదు. అనేక మంది ఈ దినాల్లో దేవునిగా బయలుదేరున్నారు, సాతానుడి చేత ఏర్పరచబడిన వారు. కనుక జాగ్రత్తగా ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొని ఈ 3 లక్షణాలు కలిగిన దేవుని సేవకుడుగా ఏ వ్యక్తి అయితే దేవుని ఏర్పాటులో ఉండి తర్ఫీదు పొంది అభిషేకించబడిన సేవకుడుగా ఉంటాడో ఆ సేవకుడు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుని యొక్క అభిషేకము ద్వారా ఆ యొక్క సంఘము లేదా ప్రాంతము ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క మాటలు దేవుడు ఆ యొక్క సేవకుడి ద్వారా అందిస్తారు. అనేక మంది జీవితాలు బాగుపడే రీతిలో ఉంటాయి. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని వ్యర్థమైన వాటికి మీ హృదయాలలో చోటివ్వకుండా, వ్యర్థమైన మనుషులకు మీరు చోటివ్వకుండా దేవుని సత్యాన్ని ప్రకటించే సత్య సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క సేవకులను గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో మరి ముందుకు సాగాలని దేవుడి మాటలు హెచ్చరిస్తూ మిమ్మల్ని దీవించునుగాక. తండ్రి, విత్తబడిన ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారముగా జీవించడానికి ప్రతి బిడ్డకు కావాల్సిన కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.